రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. రోమాపత్రిక ఆయువు పట్టు లాంటిది. ఇది హబక్కూకు 2:4లోని పాత నిబంధన లేఖనం. ఈ లేఖనంలో పాత నిబంధన నుండి ఉదహరించిన మొదటి లేఖన భాగం ఇది. పౌలు పరిచర్యలోని ఒక విలక్షణత ఏమంటే, ఎక్కడో మారుమూలలో ఉన్న చిన్న లేఖన భాగాన్ని తీసుకొని పరిశుద్ధాత్మ సాయంతో అమూల్య సత్యాలను వెలికి తీయడం. ఉదాహరణకు హెబ్రీ పత్రికలో ఆదికాండం 14వ అధ్యాయం కీర్తన 110లోని మెల్కీసెదెకును గూర్చిన చారిత్రక ప్రవచన ప్రస్తావన. పౌలు యేసు ప్రభు యాజకత్వాన్ని ఈ భాగంలో అద్భుత రీతిగా వర్ణించాడు. హబక్కూకు 2:4లో జరిగింది అదే. కొన్నిసార్లు పాత నిబంధనలో కొన్ని అధ్యాయాలను కొత్త నిబంధనలోని ఒక్క వచనంలో భాష్యం చెబుతాడు. యోహాను 1:14, 2వ అధ్యాయం 20 మొదలైనవి చూడండి. క్రీస్తులో నీతి సువార్తను పౌలు ప్రారంభించక ముందు పాత నిబంధన లేఖన ప్రత్యక్షత కలిగింది. దాని మీదనే మొత్తం బోధను వివరించాడు. పాత నిబంధనలో సువార్త ప్రవచన రూపంలోనూ ఛాయారూపంలోనూ ఉంది. అయితే ప్రవక్తలకు అపోస్తలులకు పరిశుద్ధాత్మ ఆ మర్మాన్ని బయలుపరిచిన తరువాతనే అది వెలుగులోనికి వచ్చింది. ఎఫెసీ 3:1-11, రోమా 16:25-27. నీతి సువార్త వెల్లడించవలసినదైతే అది పాత నిబంధన ప్రత్యక్షతపై ఆధారపడి దానితో పొసగేదిగా ఉండాలి. ఇదంతా కూడా రోమా పత్రికలోని మిగిలిన అధ్యాయాలలో విస్తరించి చెప్పడం జరిగింది. కనుక విశ్వాస నీతి అనేది పాత నిబంధన లేఖనాలకు ప్రత్యక్షతలకు వ్యతిరేకం కాదు, కానీ ప్రవక్తలు ధర్మశాస్త్రం దానివైపే సూచిస్తూ ఉన్నాయి. మత్తయి 5:17-18, 11వ అధ్యాయం 13, రోమా 3:21. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే లేఖన భాగాన్ని కొత్త నిబంధనలోని 3 పత్రికలతో ఉదహరించాడు. 3 అనే సంఖ్య సాక్ష్యానికి సంకేతం. 2 లేదా 3 సాక్షుల నోటి మాటను బట్టి ప్రతి విషయం స్థిరపరచబడడం జరుగుతుంది. నీతిమంతుడు రోమా 1:17 క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడే సత్యం. విశ్వాస మూలమున హెబ్రీ 10:38 క్రీస్తులో విశ్వాసం అనే సత్యం. జీవించును గలతీ 3:11 క్రీస్తులో జీవం అనే సత్యం. రోమా పత్రిక అర్థం కావాలంటే 16వ వచనం 17వ వచనాలు చాలా కీలకమైనవి. ఇవి సరిగ్గా అవగాహన చేసుకుంటే పత్రిక అంతా అర్థమైపోతుంది. రక్షించడంలో దేవుని శక్తి సువార్తలో దాగి ఉంది. మనిషిలో సువార్తకు పూర్తిగా వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, 1 నశించాడు, రక్షణ అవసరం. 2 నిస్సహాయుడు, శక్తి కావాలి. 3 అనీతిపరుడు, నీతి కావాలి. అవిశ్వాసి 4 విశ్వాసం కావాలి. 5 నీతిహీనుడు, నీతిమంతుడుగా తీర్చబడడం. 6 చచ్చినవాడు, జీవం కావాలి. సువార్తలో మనిషి సమస్యలన్నిటికీ జవాబు ఉంది. అనాదిగా అడుగుతున్న ప్రశ్నలు కూడా అందులో ఉన్నాయి. నశించిన వాడు ఎలా రక్షణ పొందుతాడు? లూకా 19:10. నిస్సహాయులు శక్తి ఎలా పొందుతారు? అనీతిమంతులు దేవుని ఎదుట ఏ విధంగా నీతిమంతులు అవుతారు? యోబు 15:14, రోమా 3:10. నమ్మని వ్యక్తి విశ్వాసాన్ని ఎలా పొందుతాడు? రోమా 10:17.
దుర్నీతిపరుడు దేవుని ఎదుట ఎలా నీతిమంతుడుగా తీర్చబడతాడు? యోబు 25:4, 9, 2. మృతుడైన మనిషి ఎలా జీవం పొందుతాడు? యోబు 14:14, గలతీ 3:21, ఎఫెసీ 2:1. ఇదంతా రోమా పత్రికలో వివరించడం జరిగింది. రోమా 1:16-17 వచనాలు పత్రిక నిర్మాణమంతటికి మూల స్తంభాలు. మనిషి నశించి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అనీతిమంతుడు, అవిశ్వాసి, మృతుడు. రోమా 1:18-22, రోమా 2, రోమా 3, రోమా 7. మనిషి విశ్వాసం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడి క్రీస్తు సువార్త ద్వారా జీవం పొందినట్లు చూస్తాం. రోమా 4, 5, 6, 8, 10 అధ్యాయాలు. యోబు ప్రశ్నలకు జవాబులు మనకు ఇక్కడే లభిస్తాయి. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు కాగలడు? యోబు 25:4, 9, 2. యోబు ప్రశ్నలకు పౌలు జవాబు చెబుతున్నాడు. నీతిమంతుడు యోబు 25:4, నిర్దోషి యోబు 9:2. మధ్యవర్తి యోబు 16:21, 9వ అధ్యాయం 32-33, యాజకత్వం. శుద్ధుడు యోబు 25:4, 14:4, కన్యజన్మ లేదా నరావతారం. విమోచకుడు యోబు 19వ అధ్యాయం 25-27, పునరుద్ధానం, సమాధానం. అనాదిగా మనిషిని వేధిస్తున్న ఈ ప్రశ్నలకు జవాబు క్రీస్తులో సువార్త. క్రీస్తు దేవుని కుమారుడు. ఆయన నిష్కళంకుడుగా జన్మించాడు. ఆయన నీతిమంతుడు, నిర్దోషి, అపవిత్రుడు, అనీతిమంతుడైన మానవుడు. దేవుని దృష్టిలో విశ్వాసం ద్వారానే నీతిమంతుడవుతాడు. యేసుక్రీస్తు ద్వారా తప్ప మనిషి నీతిమంతుడయ్యే మరో మార్గం లేనే లేదు. యోబు యొక్క మధ్యవర్తి కోసం ఎదురు చూశాడు. తనకు దేవునికి మధ్య వాదించే ఒక వ్యక్తి కోసం కనిపెట్టాడు. ఆయన ఎవరై ఉంటాడు? ఎక్కడ కనిపిస్తాడు? దేవదూతల్లో కానీ, నరులలో కానీ, పరిశుద్ధులలో కానీ కానే కాదు. మనిషి పక్షంగా దేవుని దగ్గర ఎవరు వాదించగలరు? దేవుడు కాదు, మనిషి కాదు. ఇరువురి మధ్య ఉండగల ఒక వ్యక్తి కోసము, మధ్యవర్తి కోసం. దైవ స్వభావము, మానవ స్వభావం గల వ్యక్తి కోసం. దేవునికి నరులకు మధ్య నిలబడి ఇరువురి మీద చేతులుంచగల వ్యక్తి కోసము మనిషి ఎదురు చూస్తున్నాడు. రోమా పత్రిక దానికి జవాబు చెబుతుంది. ఆయనే యేసుక్రీస్తు, దావీదు కుమారుడు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. యోబు 9వ అధ్యాయం 32-33, 16-21, 19వ అధ్యాయం 25-27, 1 తిమోతి 2:5. నీతి. ఇక్కడ నీతి అంటే యథార్థత, దేవునితో సవ్యమైన సంబంధం. ఇదే పౌలు సువార్త. హృదయ భారం. దానిని నా సువార్త అన్నాడు. దేవుని దృష్టిలో మనిషి ఏ విధంగా నీతిమంతుడవుతాడు? పౌలు జవాబు చెబుతున్నాడు. క్రీస్తు సువార్త. దేవుని నీతి దాని యందు బయలుపరచబడినది. రక్షణలో 3 దశలున్నాయి. కావలసిన రిఫరెన్సులు చూడండి. రక్షణ యెహోవాది, కీర్తన 3:8, యోనా 2:9. రక్షింపబడితిమి. పాపపు ప్రభావం నుండి విడుదల పొందాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. రిఫరెన్సులు చూడండి. రక్షింపబడుచున్నాము. పాపపు శక్తి నుండి విడుదల, పరిశుద్ధత. రిఫరెన్సులు చూడండి. రక్షింపబడుదుము, మహిమపరచబడడం. రిఫరెన్సులు చూడండి. దేవుని నీతి. ఈ పదం రోమా పత్రికలో 7 పర్యాయాలు కనిపిస్తుంది. రోమా 1:17, 3:5, 21, 22, 25, 26, 10వ అధ్యాయం 3. అది దేవుడు అనుగ్రహించేది.
దేవుడు ఆపాదించేది. కీర్తన 32:2, రోమ 3:22, 4:3, 8, 21-25, ఫిలిప్పి 3:9. అన్య జనాంగము దేవుని తీర్పు కింద ఉన్నారు. రోమ 1:18-3:20 భాగాన్ని 3 విషయాల్లో ఇలా క్లుప్తంగా చెప్పవచ్చు. మానవ జాతి యావత్తు దేవుని తీర్పు క్రింద ఉన్నది గనుక వారికి దేవుడు కావాలి. రోమ 1:18-2:16 వరకు. రెండోది, ధర్మశాస్త్రం లేని అన్యులు దేవుని గూర్చి ఎలా తెలుసుకుంటారు? దేవుడు వారికి ప్రకృతిని, మనస్సాక్షిని ఇచ్చాడు. అయితే వారికిచ్చిన ప్రమాణం విషయంలో కూడా వారు విఫలమయ్యారు. 1:18-32. అదేవిధంగా నీతిమంతులం అని చెప్పుకునే స్వనీతిపరులు ధర్మశాస్త్రం కింద కూడా దేవుని నీతి ప్రమాణం అందుకోలేకపోయారు కనుక వారు కూడా పాపులే. 2:1-3:8 వరకు. అందువలన లోకమంతా దేవుని ఎదుట నేరస్తులే. రోమ 3:19. కనుక దేవుని నీతి అవసరం. రోమ 3:9-20. స్వర్గీయ పండిత చేగుడి ఫ్రాన్సిస్ గారు దేవునిచ్చిన ప్రత్యక్షతను గూర్చి 3 విషయాలు చెప్పారు. అవేమిటంటే, 1. ప్రకృతి వేదం, కీర్తన 19:1. 2. మనోవేదం, మనస్సాక్షి. 3. సత్యవేదం, బైబిలు. 1 అధ్యాయం 18-23 వరకు చూద్దాం. దేవుడు ఎందుకు ఉగ్రతను వెల్లడించి అమలు చేస్తాడు? దేవుని ఉగ్రత అనేది కేవలం ఊహ కాదు, అది అక్షరాల నిజం. దేవుని ఉగ్రత పరలోకం నుండి వెల్లడైంది. దేవుడు తన ఉగ్రతను 4 రీతులుగా వెల్లడిస్తాడు. 1. చరిత్రలో దేవుని తీర్పు. 2. మానవుడి అనుభవంలో దేవుని తీర్పు. 3. నైతిక జగత్తులో దేవుని తీర్పు. 4. భవిష్యత్తులో మనిషిపై దేవుడు విధించే చివరి తీర్పు. దేవుని తీర్పు 2 వర్గాల వ్యక్తులపై విధించడం జరుగుతుంది: భక్తిహీనులు, దుర్మార్గులు. భక్తిహీనుల గురించి చూద్దాం. ఆసిబియా, దేవుణ్ణి ప్రేమించి విధేయత చూపే విషయంలో విఫలులవుతారు. వీరు దేవుడు జీవించిన రీతిగా జీవించని వారు. దేవునిలాగా పవిత్రులు, నీతిమంతులు, శుద్ధులు కారు. వారు భక్తి లక్షణాలు పెంపొందించుకోరు. మాటలలోనూ క్రియలలోనూ దేవుని గణపరచరు. దేవుడు జీవం గలవాడు, సత్యవంతుడు. ఆయనను విధేయులై ఆరాధించక తమకు ఏది నచ్చితే అది చేస్తూ దేవుని పట్ల పై భక్తి చూపుతూ దైనందిన జీవితంలో ఆయనకు బొత్తిగా పట్టించుకొని వారు. 2. దుర్మార్గులు. ఇతరులను ప్రేమించని వారు మనుషులతో ఎలా జీవించాలో ఆ విధంగా జీవించని వారు. వారు మనుషులకు వ్యతిరేకంగా మోసం, దొంగతనం, అబద్ధం, దూషణ, దోపిడీ, ధ్వంసం మొదలైనవి చేస్తూ ప్రజలను తమ ప్రయోజనం కోసం పాపులుగా వినియోగించుకుంటారు. ఇక్కడ విషయం సుస్పష్టం. దేవుడు భక్తిహీనులు, దుర్మార్గులపై తన ఉగ్రత చూపుతాడు. దుర్నీతితో సత్యం అడ్డగించేవారు. అడ్డగించడం అంటే అణచివేయడం, నిరోధించడం, దాచి ఉంచడం, అవరోధం కలిగి ఉండడం. దేవుని ఉగ్రత. సువార్త దేవుని ఉగ్రతను, అదే సమయంలో ఆయన నీతిని వెల్లడిస్తుంది. ఉగ్రత పాపి మీద దేవుని తీక్షణమైన కోపాన్ని సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే పాపం అభ్యసించే వారి మీద దేవుని వైఖరి, చర్య రెంటిని సూచిస్తుంది. దేవుని ఉగ్రతలో వర్తమానం, భవిష్యత్తు 2 ఇమిడి ఉన్నాయి.
ప్రస్తుత కాలంలో మనుషుల భ్రష్టత్వంలో కఠినులుగా చేయడం ద్వారా దేవుడు తన ఉగ్రతను వెల్లడిస్తున్నాడు. 1 అధ్యాయం 24 నుండి 31. రెండవదిగా, భవిష్యత్తులో అంటే తీర్పు రోజున ఆయన ఉగ్రతను సంపూర్ణంగా వెల్లడిస్తాడు. 2:5. దేవుని ఉగ్రత పరలోకం నుండి బయలుపరచబడినది. గ్రీకులో అపోహ లుప్టోటాయో, అక్షరార్థం మూతవేయడం, విప్పడం. దేవుడు మనిషి దుస్థితిని వెల్లడించని పక్షంలో మనిషి తన దుర్గతిని గ్రహించలేడు. ప్రస్తుత కాలంలోని నీతిహీనత, దిగజారుడితనం దేవుని శిక్షలు, కానీ మనిషి దానికి ఏవో కారణాలు చెబుతుంటాడు. తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేనందునో, న్యాయస్థానాలు ఉదారంగా వ్యవహరిస్తున్నాయనో, అమాయకత్వంలోనో లేదా పరిసరాల ప్రభావమనో ఇలాగ రకరకాల కారణాలు చెబుతారే కానీ ఉగ్రుడైన దేవుడు విధించిన శిక్షలను మాత్రం గుర్తించరు. దేవుని తీర్పును గూర్చి బైబిల్లో దేవుడు వెల్లడించిన దానిని మనిషి అంగీకరిస్తేనే తప్ప సాధారణంగా దేవుని అంతిమ తీర్పు రానయ్యున్నది అనే దిశగా ఆలోచించరు. ప్రపంచవ్యాప్తంగా ఏదో గొప్ప ఉపద్రవం సంభవిస్తుందని ప్రజలు భయపెడితే భయపడవచ్చు. విస్ఫోటనము, పర్యావరణ ప్రమాదము, కరువు కాటకాలు, అధిక జనాభా మూలంగా చీడపీడలు. అయితే దేవుడు ఈ లోకాన్ని ఒక్క దెబ్బతో అంతమొందిస్తాడనే మాత్రం తలంచరు. అయితే దేవుడు అక్షరాల ఇదే విషయాన్ని లేఖనాలలో పదే హెచ్చరించాడు. కీర్తన 2 అధ్యాయం 4-5, జెఫన్యా 2 అధ్యాయం 1-3, మత్తయి 3:7, 2 తెస్స 1:7-10, 2 పేతురు 3:7 చూడండి. దేవుని ఉగ్రత 4 విధాలుగా ఉంటుంది. 1. తీర్పులో దేవుని కోపం, రిఫరెన్సులు చూడండి. 2. యేసు ప్రభువుకు అవిధేయులయ్యే వారి మీద దేవుని కోపం ఉంటుంది. యోహాను 3:36. 3. అరణ్యంలో ఇశ్రాయేలుపై దేవుడు కోపగించాడు. హెబ్రీ 2:18. 4. మనిషి హృదయ కాఠిన్యాన్ని బట్టి యేసు ప్రభు కోపం వెల్లడైంది. మార్కు 3:5. ప్రకృతి ప్రత్యక్షత. స్త్రీ పురుషులు దేవుని శక్తి, ఆయన స్వభావం తెలుసుకొని ఆయనను ఆరాధించేలా సృష్టి దేవుని గురించి చాలినంత వెల్లడిస్తుంది. కీర్తన 19 అధ్యాయం 1-4, అపోస్తలుల కార్యాలు 14 అధ్యాయం 15-17, 17 అధ్యాయం 24-28. ప్రకృతిలోని క్రమం, అందం చూసి కూడా అనేకులు దేవుని తెలుసుకోలేకపోవడానికి కారణం మనిషి మనసు అంధకారమయం కావడమే. రోమ 1:28. రోమ 1 అధ్యాయం 18-25లోని పౌలు మాటలు ప్రపంచవ్యాప్తంగా మనిషి పతనం తరువాత నెలకొన్న చారిత్రక భ్రష్టత్వాన్ని సూచిస్తుంది. నోవాహు సంతతి సృష్టికర్తను వదిలి సృష్టించిన వస్తువులను పూజించడం మొదలుపెట్టారు. 1 అధ్యాయం 23-25లో పౌలు ఆ కాలంలో జరుగుతున్న విగ్రహారాధనను ప్రస్తావించాడు. ఆధునిక మానవుడికి అది తమాషాగా అనిపించవచ్చు. దేవుడు ఆదాముకు, నోవాహుకు, అతని సంతానానికి తనను తాను వెల్లడిపరుచుకున్నాడు. ఈ ప్రాచీన ప్రజలు 7 అడుగులు క్రిందికి దిగజారారు. 1. వారికి దేవుడు తెలుసు, కానీ ఆయన్ను గౌరవించలేదు. వారు దేవుని నెరిగియో ఆయనను దేవునిగా మహింపరచలేదు. 1 అధ్యాయం 21. 2. దేవుడు వారి పట్ల చూపిన మంచితనానికి వారు కృతజ్ఞత చూపలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. 21వ వచనం. 3. వారు అవివేకంగా తర్కించారు, వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. 21. 4. వారి మనసులు మొద్దుబారి
అంధకారమయమాయను, వారి అవివేక హృదయం అంధకారమయమాయను. 22వ వచనం. 5. వారు మేధావులమనుకున్నారు, తాము జ్ఞానులమని చెప్పుకొన్నారు. 22వ వచనం. 6. వాస్తవంలో వారు బుద్ధిహీనులు. 22వ వచనం. 7. లాస్ట్. నిత్య దేవుని పూజించడం పోయి మనిషి పోలికలోని విగ్రహాలను పూజించడానికి నిశ్చయించుకున్నారు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. 23వ వచనం. దేవుణ్ణి తిరస్కరించడం ద్వారా మనిషి 2 ఘోర తప్పిదాలు చేస్తున్నాడు. 1. మనిషి తాను గొప్ప మేధావిని అనుకుంటాడు, కానీ అతడు వట్టి అవివేకి. ఎందుకని? ఒకే ఒక చిన్న కారణం. దేవుడున్నాడు. ఆయన మానవుల మనసులలోనూ సృష్టిలోనూ స్పష్టంగా తనను తాను వెల్లడించుకున్నాడు. అందువల్ల మనిషి తన హృదయంలో దేవుడు లేకుండా ఖాళీ చేసుకున్నప్పుడు తమ హృదయాన్ని, మనసును మరోదానితో నింపుకోవాలి. ఏదో ఒక దేవుడు లేదా దేవత నడిపించడానికి, వెలుగు లేదా తమ జీవితాలకు అర్థం, మార్గదర్శకత్వం లభించడానికి ఒక నియమం కావాలి. దేవుని స్థానంలో మరొకటి ఏదో నింపుకోవాలి. ఏదో ఒక చట్టం, సూత్రం, నియమం, వ్యక్తి ఎవరో ఒకరు, ఏదో ఒకటి కావాలి. దేవుణ్ణి తమ మనసులలో నుండి తొలగించుకొని చెరిపేసుకున్న తరువాత వారు తమ మనసుల్లో స్వంత దేవుణ్ణి ఊహించుకుంటారు. యెషయా 29:14, ఇర్మియా 4:22, రోమ 1:22, 1 కొరింథీ 1:18-19, 2:6-7, 3:19-20, కొలస్సీ 2:8-23. రెండో విషయం, అక్షయుడైన దేవుణ్ణి క్షయమయ్యే విగ్రహ రూపానికి మార్చేశాడు. ఇక్కడ 4 విషయాలు గమనిద్దాం. దేవుడు అక్షయుడు అంటే క్షీణత లేని, నశించని, మార్పు చెందని, వయోవృద్ధి లేని దేవుడు. శాశ్వతుడు, క్షయం కానివాడు. దేవుడు లేని సమయం అంటూ లేనే లేదు. ఆయన ఎల్లప్పుడూ ఉండెను, ఉన్నాడు, ఉంటాడు. మనుషులు దేవుని స్థానంలో క్షయమైపోయే మనిషి విగ్రహాన్ని పెట్టుకుంటాడు. దీని అర్థం ఏమిటంటే మనిషి తానే దేవుణ్ణని భావించుకోవడం. దేవుని స్థానంలో మానవతావాదాన్ని చేరుస్తాడు. మన దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన నానుడి మానవ సేవే మాధవ సేవ. ఈ కోవకు చెందిన భావనే మనుషులు తమను, మానవ జాతిని జీవితానికి దేవుళ్ళుగా, లోకానికి అధినేతలుగా, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకుంటారు, తమ చట్టాలను తామే రూపొందించుకుంటారు, తమ నీతిని తామే నిర్ధారించుకుంటారు, వారి జీవితాలలో నియంత్రించే ప్రమాణాలను తయారు చేసుకుంటారు. మానవతావాదం మనిషిని దేవునిగా చేసుకొని తమ భవిష్య నిర్ణేతలుగా పూజిస్తారు. మనుషులు దేవుని స్థానంలో క్షయమైపోయే ప్రాణులను పూజిస్తారు. కర్ర, రాళ్ళు లేదా లోహాలతో తయారు చేసిన నిర్జీవ ప్రతిమలను పూజించడం. విగ్రహాలు 2 రకాలు: మానసికం, 2 లోహంతో చేసినవి. మనుషులు తమ జీవితాలను తామే శాసించుకోవాలని, తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాలని గుర్తింపు పొంది మన్నన మర్యాదలు అందుకోవాలని భావిస్తారు. అందువలన వారు దేవుణ్ణి విడిచి తమకు అనుకూలమైన దేవుళ్లను తయారు చేసుకుంటారు. తమ పోలికలో ప్రతిమలను తయారు చేసుకుంటారు. దేవుడు ఎలా ఉంటాడని ఊహించుకుంటారో ఆ రీతిగా రూపొందించుకుంటారు. సజీవుడైన ఏకైక దేవుడు మనుషుల పట్ల తన ఉగ్రతను వెల్లడించడానికి 4వ కారణం ఇది. అపోస్తలుల కార్యాలు 17:29, 1 యోహాను 5:21, ద్వితీయోపదేశకాండం 11:26-28,
యెషయా 42:8. దేవుడు మనుషులపై తన ఉగ్రతను ఏ విధంగా వెల్లడించి అమలు పరుస్తాడు? 1. తమ ఇష్టం వచ్చినట్టు చేయడానికి దేవుడు మనుషులను వదిలేశాడు. 24వ వచనం. 2. దేవుడు మనుషులకు అపవిత్రతకు అప్పగించాడు. 24వ వచనం. 3. దేవుడు మనుషులను నీచమైన అసహజమైన కోరికలకు అప్పగించాడు. 26-27. 4. దేవుడు మనుషులను భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. 28-31. 5. అంతిమ తీర్పు. మరణం ఖాయమని దేవుడు చెప్పాడు. 32. జీవం గల సత్యదేవుడు మనుషులను తమ ఇచ్చ వచ్చినట్టు చేయడానికి అప్పగించాడు. ఈ భాగంలో 3 పర్యాయాలు ఈ మాట కనిపిస్తుంది. ప్రతిసారి మనిషి చేసే భయంకరమైన పాపాన్ని బట్టి 24, 26, 28. మనిషి పాపం మూలంగా దేవుడు గత్యంతరం లేక అతన్ని వదిలివేసేలా చేసింది. ఈ దృశ్యం చాలా భయంకరమైనది. దిగంతగా ఆచార్య ఏబి మాసిలామని ఒక కమ్మని పాటతో ఈ విధంగా రాశాడు: దేవుణ్ణి బాసిన లోకంలో చావుయే కాపురం ఉండే గదా. ఇది దేవునికి దూరమైన మనిషి పరిస్థితి. మరి దేవుడే మనిషిని వదిలేస్తే ఇంకెలా ఉంటుందో ఊహించండి. దేవుడు మనిషిని వదిలేయడానికి 2 బలమైన కారణాలు ఉన్నాయి. ఇవి మనిషికి గొప్ప హెచ్చరికలు కావాలి. 1. మనిషి దేవునికి బదులు పాపం చేయడానికే తీర్మానించుకున్నాడు. ఆ పని చేసినప్పుడు 2 విషయాలు జరుగుతాయి. మనిషి పాపానికి బానిస అవుతాడు. వాస్తవంగా పాపం మరింత పాపం చేసేలా రెచ్చగొడుతుంది. ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా పాపం చేస్తే ఇంకా ఎక్కువగా పాపం చేయడం సులభమవుతుంది. మొట్టమొదటి పాపం చేసేటప్పుడు కాస్త ఆగి ఆలోచించవచ్చు. కానీ ఆ తరువాత ఒకదాని తరువాత ఒకటి పాపం చేసినందున ఇక పాపాన్ని గురించి రెండో ఆలోచన ఉండదు. పాపం చూడడానికి బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది, హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఆకర్షణీయంగా ఉండి మానవ శరీరాన్ని, కోరికలను సంతృప్తి పరుస్తుంది. కనుక మనిషి సహజంగా దానివల్ల ఆకర్షితుడవుతాడు. పాపం చేయడం ద్వారా మనిషి నెమ్మదిగా దానికి బానిసైపోతాడు. అదొక వ్యసనంగా మారుతుంది. పాపం భయంకరమైన యజమానిగా నెత్తికెక్కి కూర్చొని దాని క్రూరమైన అలవాట్లకు, ప్రలోభాలకు లొంగిపోయి భయపడడం అసాధ్యమైపోతుంది. రెండోది, పాపం ఎప్పుడు అబద్ధమాడుతుంది. ఈ విషయం మనసులో పెట్టుకోవాలి. పాపం ఎప్పుడు అబద్ధమాడుతుంది. ఈ విషయం మనసులో పెట్టుకోవాలి. పాపం ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తానని ప్రలోభ పెడుతుంది. అయితే వాస్తవంలో పాపం నాశనం చేస్తుంది. శరీరాన్ని, వృత్తిని, విలువలను, కుటుంబాన్ని, మనసును, భవిష్యత్తును, స్నేహితులను, సంకల్పాన్ని, జీవితాన్ని, ఆత్మను, నిరీక్షణను.